దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు. ప్రియులారా, గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. ఈ అంత్య దినాల్లో చాలా మంది దేవుని అభిషేకం కోసం, దేవుని ఆత్మకార్యాల కొరకు అనేక మంది దేవుని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగనే గుంటూరు ప్రాంత ప్రజలు కూడా అదే ఆత్మదాహంతో ఉన్నారని దేవుని సేవకుడిగా నేను ఎరిగి ఉన్నాను. అందుకొరకే మీ ప్రాంతంలో, అనగా మన గుంటూరు ప్రాంతంలో, మన గుంటూరు మహాపట్నంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ నెల అనగా జూన్ 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర. ఇప్పటికీ ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు. అందుకని మీరు కూడా ఆ ఆత్మదాహంతో ఉన్నారు కనుక మీకు ఈ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, స్వచ్ఛమైన దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఆశగల వారులారా, తల్లి కుటుంబాలతో రండి, దైవ కార్యాలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే దేవుని నోటి నుండి వచ్చే శ్రేష్టమైన ఈ వాగ్దానం మనకెంతో హృదయానికి నెమ్మదినిస్తుంది కదండి. మరి ఈ వాగ్దానాల ద్వారా మనం బలం పొందుకుంటున్నాం. ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట మన ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమ దైశ్వర్యములోంచి మరి దేవుడిట తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎన్నో అవసరతలు ఉంటాయి కదా, బిడ్డల విషయంలో, వారి స్టడీస్ పరంగా, వారి కాలేజెస్ పరంగా, మరి ఎన్నో అవసరతలు ఉంటుంటాయి. అలాగే ఈ జూన్ మాసంలో మీరు ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నారేమో, కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, మరి ఆర్థికంగా, వ్యాపార రీత్యా, అలాగే వ్యవసాయ రీత్యా అన్ని రకాల ఎన్నో అవసరతలు మీ కుటుంబాల్లో ఉన్నాయి కదండి. మరి ఈ అవసరతలన్నీ ఎలా తీరుతాయా? ఈ అక్కర్లను ఎలా తీరుతాయా? అప్పులు కట్టుకోవాలి, మరి ఒకవైపు బిడ్డలను చదివించుకోవాలి, మరి ఎలా నా పరిస్థితి, నా బిడ్డలను ఎలా పోషించుకోవాలి అని ఆలోచిస్తున్నారు కదూ. మరి నా బిడ్డల్ని చదివించుకోవాలా, మరి ఆపేయాలా? ఎందుకంటే ధనం ఏమి సమకూర్చబడాలని బాధపడుతున్నారు కదూ. దేవుని బిడ్డలారా, నీతోనే ప్రభు అంటున్నారు. కృంగిపోయి నలిగిపోయి ఎలా ఈ నెల అవసరతలు తీరుతాయని ఆలోచిస్తున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ యొక్క ప్రతి అవసరత ఆయన అంటున్న క్రీస్తు యేసు యొక్క మహిమ దైశ్వర్యంలో దేవుడు తీర్చేస్తానన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఎంత గొప్ప మాట! ఆయన తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ ప్రతి అవసరత అండి, ఎంత చక్కగా మెన్షన్ చేశాడు. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తానన్నాడు. అది వ్యక్తిగతం కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు, ఆత్మీకంగా కావచ్చు, మరి నీ యొక్క సేవాపరంగా కావచ్చు, నీ బిడ్డల స్టడీస్ పరంగా కావచ్చు, నీ ఉద్యోగరీత్యా, వ్యాపారి, అన్ని రకాల నీ చేతి పనులరీత్యా ప్రతి అవసరత నీ దేవుడు తీరుస్తున్నాడు. అందుని బట్టి నీ దేవునికి థ్యాంక్స్ చెప్తావా? ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఇంత శ్రేష్టమైన మాటను నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామా?
థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ ఘనమైన దేవ, మహిమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభా, నూతన మాసంలో మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రభా. ఇదిగో తండ్రి, బిడ్డల యొక్క వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, బిడ్డల స్టడీస్ పరంగా నాయన, ఆత్మీకంగా, సేవాపరంగా నాయన, వారి యొక్క వ్యాపార రీత్యా ఏ అవసరతలు కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ నీ మహిమ దైశ్వర్యంలో తీర్చబడును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ కొదవరానివ్వని దేవుడు, ప్రతి అక్కర తీర్చగలిగిన సముద్రుడు నీ యొక్క శక్తివంతమైన నామంలో అయ్యా ప్రతి వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ రీతిగానే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డిస్బార్డీ చేసుకున్న వారి జీవితంలో నూతన కార్యాలు, ఇప్పటి వరకు జరగని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు ఈ సంవత్సర కాలంలో వారి జీవితంలో జరుగును గాక ప్రభా. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.